భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ఐఎన్టీయూసీ, టీఐయూసీ, ఐటీసీ యూనియన్లు కలిసి సమిష్టంగా కాంగ్రెస్ అభ్యర్థి గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ను బలపరిచాయి. ఈ సందర్భంగా సారపాక గ్రామ పంచాయతీ అన్ని వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ను ఈసారి ఎన్నికల్లో గెలిపించి ప్రజల్లో ఆదరణలు పొందాలని కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. సారపాక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం. నేను గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, సారపాక పంచాయతీ అధికార కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి అభ్యర్థిని. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సారపాక ప్రాంతంలో ప్రతి ఇంటింటికి ప్రతి వాడవాడకి తిరగడం జరుగుతుంది. ఏ వాడకి పోయినా ఏ ఇంటికి పోయినా కానీ సమస్యల వలయంగా సారపాక ప్రాంతం మారిపోయింది. సారపాక ప్రాంతం అంటేనే సమస్యల అడ్డాగా మారింది. దీనికి గుర్తించి మా పెదపాక ఎమ్మెల్యే శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారు ఇమీడియట్లీ 12 కోట్ల రూపాయలు దీన్ని వెచ్చించడం జరిగింది. దీంట్లో 8 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కానీ ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతం మొత్తం ఈ ప్రాంతంలో సమస్యల కారణంగా ఇంకా ఆ సమస్యలు ఇంకా అట్లే ఉన్నాయి. అందులో ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ ప్లస్ వీధి దీపాలు లేకపోవడం. దీనికి గల ప్రధాన కారణం గత పాలకుల నినాదం ఒకటే, 50-50 ఫార్ములా, లేదంటే సారపాక పంచాయతీని ఒక ఏటీఎం కార్డులా వాడుకోవడం. ప్లస్ పంచాయతీ సొమ్ము 24 లక్షలు వాడుకొని బ్యాంకు ఖాతాలో వేసుకొని జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. సారపాక ప్రాంతం మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేస్తూ మాదక ద్రవ్యాలు, స్పిరిట్, విచ్చలవిడి మద్యం పంచుతూ సారపాక ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. కావున మా కూటమి మా కాంగ్రెస్ మా ప్రజాప్రభుత్వం ఏమాత్రం కూడా శాంతి పద్ధతులు లోపిస్తే ఉక్కు పాదంతో అణచివేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి నినాదంగా కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించడానికి సారపాక ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. ఇది అభివృద్ధికి ఓటేద్దాం, మార్పు కోసం ఓటేద్దాం అనే నినాదం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే రహీం ఖాన్, పెదపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈరోజు నేను మీడియా మిత్రులు అందరికీ ముందు వచ్చి మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ప్రథమంగా మా భూపాడు మండలంలో మేజర్ పంచాయతీ అయిన సారపాక పంచాయతీలో గత 10 సంవత్సరాల నుండి ఎలక్షన్ జరగలేదు. దానివల్ల గతగా పాలించిన 10 సర్పంచ్ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి చేయలేదు. ఈ మధ్యకాలంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన కాడ నుంచి మా ఎమ్మెల్యే గారు దగ్గర 2-3 కోట్లతో అభివృద్ధి పనులు సీసీ రోడ్లు వేయడం, మళ్ళీ ఈ ఇయర్కి 3 కోట్లతో 57 సీసీ రోడ్లు వేయడం. ప్రజాపాలనలో మా సారపాక ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే ఈ ఎలక్షన్లో నిలబడ్డ మిత్రపక్షాల అభ్యర్థి మా కిషోర్ శివరాం నాయక్ గారిని ఈ అభివృద్ధి పథకాలను చూసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.